అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఆలు ఫింగర్స్ చేద్దాం అనుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. రొటీన్‌గా బజ్జీలు అవి కాకుండా ఇలా ఆలూస్‌తో చేసి పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం నేను 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. వాటిని తొక్క తీసి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్నంగా. ఈ విధంగా అండి. దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, పచ్చివే కట్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని 1/4 కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి. అలానే 1/4 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. అలానే 1/4 కప్ గోధుమ పిండి వేసుకున్నానండి. వీటితో పాటుగా ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్, అలానే 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలానే 1/2 స్పూన్ జీరా పౌడర్, అలానే కొంచెం వామండి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కొంచెం నలిపి వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అన్ని పిండిలు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరీ పలుచగా కలుపుకోకూడదండి. కొంచెం థిక్గానే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలు ఫింగర్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. మన పొటాటోస్కి ఈ పిండి అనేది పట్టాలండి. పలుచగా ఉంటే సరిగ్గా పట్టదనమాట. సో ఇలా ఉంటే సరిపోద్ది. కొంచెం పుదీనా వేసుకోవాలండి. పుదీనా అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. పుదీనా లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. అలానే గోధుమ పిండి బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చండి. శనగపిండి వేసుకుంటే కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలన్నమాట. నేను శనగపిండి వేసుకోలేదు కదా, అందుకే వంట సోడా అనేది వేసుకోలేదు. ఇప్పుడు ఈ బంగాళదుంపలను వేసుకున్నాం కదండి, మొత్తం వాటికి పిండి పట్టేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంక వీటిని మనం ఫ్రై చేసేసుకోవడమేనండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై కోసం కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. అలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అన్నీ కూడా అలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం అన్నమాట. ఆయిల్ ఎప్పుడూ కూడా మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి. వేగేటప్పుడు మీడియంలో ఉండాలన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇంకో 2 సెకండ్స్ ఉంచితే మొత్తం ఫ్రై అయిపోతుందండి. ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఏం లాగదండి, ఆయిల్ ఏం పట్టదు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. బియ్యపిండి వేసుకున్నాక ఇదిగోండి మన ఆలు ఫింగర్స్ రెడీ అయిపోయి ఇంకా మనం తీసేసుకోవడమే. నేను అసలు టిష్యూ కూడా వేయలేదండి. అసలు ఆయిల్ మినిమం కూడా లాగదన్నమాట. ఆయిల్ అనేది పట్టదు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి విరిపి చూపిస్తున్నాను. పొటాటో అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోద్ది, పొటాటో అనేది కుక్ అవ్వదు. మీరు ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.